తాజాగా మాజీ సీఎం జగన్ ఈవీఎంలు పగలగొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించారు. దానికి సంబంధించి టీడీపీ శ్రేణులు జగన్ మీద విమర్శలు చేస్తున్నాయి. ఏమంటున్నారంటే అసలు వీళ్ళంతా ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జైలు పాలవడానికి ముఖ్యమైన కారణం జగనే అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. నేరస్తుల్ని జగన్ ఎలా పరామర్శిస్తారంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అలాగే బుద్ధా వెంకన్న సీనియర్ నాయకుడు, ఆయన కూడా జగన్ ఎలా నేరస్తుల్ని పరామర్శిస్తారు, వాళ్ళకి ఈయన ఎందుకు మద్దతు తెలుపుతాడు అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. ఒకసారి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి గమనిస్తే ఈ ఈవీఎంలు పాల్గొట్టింది ఎలక్షన్ టైంలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఈవీఎంలు పాల్గొట్టడం అనేది చాలా పెద్ద వివాదాలకు దారితీసింది. ఎలక్షన్లు అసలు పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అనే క్వశ్చన్ కూడా రేస్ చేసింది. తను ఓడిపోతున్నాడన్న భయంతోనే ఈ ఈవీఎంలు పగలగొట్టాడని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా ఆరోపించడం జరిగింది. అయితే అక్కడ ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక ఆయన మీద కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవీఎంలు పగలగొట్టిన విషయంలో మాత్రం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రేపినట్టయింది. గత 25-30 ఏళ్ల క్రితం పల్నాడు ఫ్యాక్షనిజం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. అక్కడ అలజడులు కానీ అల్లర్లు కానీ గ్రామ స్థాయిలో ఫ్యాక్షనిజము కేసులు చాలా విపరీతంగా ఉండేవి. అయితే కాలక్రమేణా ఈ పల్నాడులో ఆ ఫ్యాక్షనిజం తగ్గుతూ వచ్చింది. ఇలా తగ్గిపోతూ బాగానే ఉంది, అన్ని పరిస్థితులు సర్దుమణిగాయి అనుకుంటున్న టైంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాంలో మళ్ళీ ఈ ఫ్యాక్షనిజం అనేది పెరుగుతూ గొడవలు జరుగుతూ ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా ఈ అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు లేదా ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు గొడవలు పడడం చాలా కామన్ అయిపోయింది. ఈ గత ప్రభుత్వంలో ఈయన అనేక సార్లు ఈ గొడవలు రేపడం అనేది మనం గమనించాం. తర్వాత ఈ ఈవీఎంలు పగలగొట్టిన తర్వాత మొత్తం మాచర్ల నియోజకవర్గం మొత్తం ఆయన అనుచరులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద వివాదాలు క్రియేట్ చేయడము, అల్లర్లు క్రియేట్ చేయడము, అలాగే ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం కూడా చూసాం. అలాగే రెండు వర్గాలు ఇటువైపు టీడీపీ నుంచి కూడా అదేవిధంగా దాడులు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దాడుల్లో బాంబులు కూడా నాటు బాంబులు కూడా తయారు చేసుకొని వాళ్ళు ప్రతి దాడులు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఎస్పీలు అన్ని చోట్ల ఎంత బందోబస్తు పెట్టినా ఎంత గస్తీలు పెట్టినా సరే వీళ్ళు ఈ జిల్లాను దాటి ప్రకాశం జిల్లా బార్డర్లో ఏవైతే ఊర్లు ఉన్నాయో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ గ్రామాల్లో వీళ్ళు నాటు బాంబులు తయారు చేసుకొని దాడులు చేయడానికి ఏ టైంలో అయినా సరే ఎనీ టైం వాళ్ళు రెడీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంకా దాడులు జరిగేదాకా తీసుకురాకుండానే పోలీసు వ్యవస్థ వీళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే పోలీసు వ్యవస్థ వైఫల్యం కూడా ఇందులో చాలా ఉంది. పోలీసులు దాదాపు 3 ఎస్పీలు ఈ నియోజకవర్గం నుంచి మారారు ఈ పల్నాడు జిల్లాకి. ఎందుకంటే ఈ గొడవలు కంట్రోల్ చేయలేక 2 ఎస్పీలు వెళ్ళిపోయిన తర్వాత 3వ ఎస్పీ మహిళా ఎస్పీ మాలికా గార్గ్ వచ్చాక ఈ మొత్తం పల్నాడు జిల్లాకు సంబంధించి అప్పటికే ఇది నేషనల్ లెవెల్ న్యూస్ అయింది. చాలా బీభత్సం జరుగుతుంది, పల్నాడు జిల్లా చాలా చెత్త జిల్లా అంటూ పేరు తెచ్చుకుంటుంది అని మాలికా గార్గ్ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది మీడియాలో. ఆమె వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కేసులు పెట్టి అది ఎంతమంది అయినా కానీ జైళ్ళు పట్టినా పట్టకున్నా అందరి మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో వేయించడం జరిగింది. ఎవరు అల్లర్లు చేయొద్దు, చేస్తే మీ భవిష్యత్తు పోతుందంటూ వాళ్ళని అనుచరులను కంట్రోల్ చేయడానికి ఆమె ప్రయత్నించారు. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, యువత అయితే మీకు చాలా భవిష్యత్తు ఉంది, కేసులు పడితే మీకు భవిష్యత్తు ఇబ్బంది అయిపోతుంది, విదేశాలకు వెళ్ళాలన్నా అలాగే ఉద్యోగాల విషయంలో కానీ చాలా డేంజర్లో పడతారు, మీ పేద కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆమె చెప్పడం, ఎంతోమంది కేసులు పెట్టడం, అలాగే అవగాహన సదస్సులు కూడా చేసి ఇవన్నీ కంట్రోల్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆ కేసులన్నింటినీ మళ్ళీ తిరగదోడి ఎవరెవరు అల్లర్లు చేశారు అనేది గమనించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని అనుచరులను కూడా అందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్ అతన్ని పరామర్శించడం మొత్తం టీడీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది. అసలు జగన్ నేరస్తులను మాత్రమే పరామర్శిస్తాడు, అతనికి సౌమ్యుడిగా ఎలా కనబడుతున్నాడంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదేమి కొత్త కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవైతే కేసులు వచ్చాయో, ఎవరైతే అల్లర్లు చేశారో, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడము, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటిదే గతంలో చంద్రబాబు ఇంటి మీద కూడా ఒక దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఆ కేసును కూడా పోలీసులు మళ్ళీ తిరగదోడారు. మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఈ కేసుకు సంబంధించి ఆయనే మెయిన్ నిందితుడు అంటూ ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ ఆయన వెంటనే పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ముందస్తు బెయిల్ వస్తుందా రాదో చూడాలి. ఇలా గతంలో ఎవరైతే టీడీపీ ఆఫీసుల మీద, టీడీపీ వాళ్ళ ఇళ్ల మీద ఈ దాడులు చేశారో, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఇప్పుడు టీడీపీ వాళ్ళు
ఒక దృష్టి పెట్టి ఒక్కొక్కటి బయటికి లాగుతున్నారు. ఇవన్నీ కూడా ప్రతీకారేచ్ఛకు తగిన విధంగా ఈ కేసులు వెళ్తున్నాయి. ఇదంతా మంచి పరిణామం కాదు. అయితే ఈ దాడుల్ని ఎంకరేజ్ చేయడం కూడా గత ప్రభుత్వం తప్పే. జగన్ ఎవరైతే దాడులు చేశారో అలా దాడులు చేయడం చట్ట ప్రకారం నేరం కాబట్టి ప్రభుత్వమే శాంతి భద్రతలు రక్షించాల్సిన క్రమంలో ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళు దాడులు చేస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకపోవడము, అది ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి ఎంకరేజ్ చేయడం ఇది చాలా తప్పు. ఇలా చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ నాయకులు సేఫ్గానే ఉంటారు. ఇలా ముందస్తు బెయిల్ పెడతారు, తర్వాత కేసులు లేకుండా చూసుకుంటారు, వీళ్ళు సేఫ్గానే ఉంటారు. కానీ వీళ్ళ అనుచరులు ఎవరైతే వీళ్ళ వెనక ఉండి రాళ్ళు విసురుతారో వాళ్ళ జీవితాలు మాత్రం కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు మాత్రం కేసుల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందుల పాలైపోతారు. ఇప్పుడు జరగబోతుంది అదే. చూద్దాం ఈ నాయకులు ఎలా ఈ కేసుల నుంచి బయటపడతారు, ఇంకా ఎంతమంది వైసీపీ నాయకులు ఈ కేసుల్లో ఇరుక్కోబోతున్నారు, ఎవరెవరు అల్లర్లు చేశారో అంతా మనకు మీడియాలో ప్రూఫ్ల రూపంలో ఉంది. ఈ రాస్తారోకోలు చేసిన వాళ్ళు కావచ్చు, చొక్కా ఇప్పి రోడ్డు మీదనే ఈ నాయకులను అడ్డుకున్న వాళ్ళు కావచ్చు, అనేక మంది ఉన్నారు. సో ఈ నాయకులందరినీ అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి కేసుల భయంతోనే కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఇంతవరకు బయటికి కూడా రాలేదు. అలాంటి వ్యక్తులు ఈ వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వైసీపీ అనుచరుణ్ణి, జగన్ అనుచరుణ్ణి, ఆయన అనుయాయుణ్ణి, ఆయన ఏది చెప్తే అది చేసే వ్యక్తిని నేను అని చెప్పుకుంటూ ఆయన ఒక ఆఫీస్ తీసి ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద ఆయన తిరిగి బురద చల్లడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, దూషించడము ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. అలా చేస్తూ నేను నిన్ను అంతం చేస్తానని సవాళ్ళు చేయడము, ముఖ్యంగా అసలు ఈ పోలీసు వ్యవస్థను కానీ జ్యుడిషియరీ వ్యవస్థకు కానీ ఏమాత్రం గౌరవించకుండా రౌడీయిజం చేస్తానని బెదిరించడాలు ఇలా రకరకాలు చేసుకుంటూ వచ్చాడు. ఇలా చేసిన తర్వాత ఆయన కూడా గత కొద్ది కాలంగా ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన కూడా కనిపించట్లేదు. ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళాడని, ఆయన మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో, వస్తే మాత్రం అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఇలా అర్లర్లు చేసిన ప్రతి వ్యక్తి గురించి, ప్రతి నాయకుడి గురించి నాకు తెలియాలంటూ టీడీపీకి సంబంధించిన మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. ఆయన మొదటి ప్రెస్ మీట్లోనే ఈ విషయాలన్నీ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఎవరైతే అరాచకవాదం సృష్టించారో, ఎవరైతే అల్లర్లు చేశారో ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గరికి రావాలి, ఎవరైతే అక్రమాలు చేశారో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉండాలంటూ లోకేష్ కూడా చెప్పడం జరిగింది. ఎవరిని వదిలేది లేదు అంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారమే ఈ రోజుకి ఇలాంటి కేసులన్నీ నమోదు చేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఇక భవిష్యత్తులో ఎన్ని కేసులు అవుతాయో, ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి.